నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది లీజ్ ఫైనాన్సింగ్. క్యాపిటల్ బడ్జెటింగ్ చేసేటప్పుడు మనం ఏదైనా ఎసెట్ కొనడమా అంటే మెషినరీ కొనడమా ఏం చేద్దాం అనేది, దాని నుంచి మనకి పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ అదే ఎన్పివి పాజిటివ్ ఉంటుంది, ఐఆర్ఆర్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. సో అసలు ఎసెట్ కొనద్దు. మనం ఎసెట్ ఎవడో కొంటాడు, మనకి అతికిస్తాడు, మనం లీజ్ రెంట్స్ పే చేయాలి. రైట్, ఇక్కడ ఈ రెంటింగ్ అనే ఆప్షన్ ఎందుకోసం చూసుకుంటున్నాం అంటే, ఎసెట్ మనం కొంటే ఒకవేళ ఒక 1 year తర్వాత దీనికంటే బెటర్ టెక్నాలజీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం ఈ టెక్నాలజీని మార్చగలమా? ఒకవేళ మారుద్దాం అనుకుంటే ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా ఏమైపోతుంది, సంక్ కాస్ట్ అవుతుంది. రైట్, సో అంటే ఒకవేళ టెక్నాలజీ అనేది అబ్సల్యూట్ అయిపోతే కనుక మనం కొత్త టెక్నాలజీలో అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే కనుక ఇదంతా మనకి సంక్ కాస్ట్ గా మిగిలిపోతుంది. సో అదే హ్యాపీగా రెంట్కి తెచ్చుకున్నాం అనుకోండి, మన టర్మ్స్ అండ్ కండిషన్స్ లో 5 నెలల నోటీసా, 6 నెలల నోటీసా, 1 year నోటీసా ఇవన్నీ చూసుకొని దాని ప్రకారంగా ముందుగా నోటీస్ ఇచ్చేస్తాం. వాడు అసెట్ వాడు తీసుకుపోతాడు. మనం ఇంకా న్యూ మోడల్ ఏదైతే ఉంటుందో, న్యూ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఆ అసెట్ మళ్ళీ మనం లీజుకి తెచ్చుకోవచ్చు. సో టెక్నాలజీ అబ్సల్యూట్ అయ్యేటటువంటి కాంపిటీషన్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఉన్నట్లయితే మనం లీజ్ తీసుకోవడం బెటర్. సో తర్వాత లీజ్ తీసుకోవడం బెటరా, లేకపోతే మనమే ప్రాజెక్ట్ ఫైనాన్స్ తీసుకొని మనమే ఇన్వెస్ట్ చేసి అసెట్ తీసుకోవడం బెటరా అనేది క్యాలిక్యులేషన్స్ చేయడం, ఇవన్నీ కూడా మీరు తర్వాత చూస్తారు. లీజ్ బెటరా లేకపోతే మనం పర్చేస్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం బెటరా? సో ఏది బెటర్ అనేది చూసుకుంటాం. సో దీంట్లో పార్టీస్ చూద్దాం. లెస్సర్, లెస్సర్ ఎసెట్ ని బై చేసే వీడు రెంట్ కి తీసుకుంటాడు, లీజ్ రెంట్ తీసుకోవడం కానీ చేస్తాడు. సో ఇక్కడ మనం లెస్సీ, మన కంపెనీ లెస్సీ. సో మన కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం. సో ఈ లీజ్ తీసుకోవడం టర్మ్స్ అండ్ కండిషన్స్ ని బట్టి దాని పేరు మారిపోతుంది. సో 2 రకాల లీజెస్, ఆపరేటింగ్ లీజ్, ఫైనాన్స్ లీజ్. రైట్, లెస్సర్ ఎసెట్ ని అద్దెకి ఇచ్చుకునేవాడు, లెస్సీ అద్దెకి తీసుకునేవాడు. రైట్, సో పీరియాడికల్ గా రెంట్ పే చేస్తాము. ఎక్కడ ఆపరేటింగ్ అయినా సరే, ఫైనాన్స్ అయినా సరే, ఎక్కడైనా సరే మనం పీరియాడికల్ గా రెంట్స్ పే చేయడం అనేది కామన్ అన్న. ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ పీరియాడికల్ రెంట్స్ పే చేస్తాము. అలాగే ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్, రిపేర్ కాస్ట్ ఎవరు భరిస్తున్నారు? లెస్సర్. ఆపరేటింగ్ లీజ్ లో మనం జస్ట్ అసెట్ తీసుకుని మనం ఆపరేట్ మాత్రమే చేస్తాం, దానికి సంబంధించిన వాడే పడుతుంది. కార్ అద్దెకి తీసుకుని వెళ్తాం మనం ఒక 1 week 2 weeks ట్రిప్ కి, దాని ఇన్సూరెన్స్, దాని రోడ్ ట్యాక్స్ అవన్నీ మనం పే చేస్తాం. మనం జస్ట్ ఆ 1 week కి రెంటల్ మాత్రం పే చేస్తాం. అలాంటిది ఆపరేట్, మనం ఓన్లీ జస్ట్ ఆపరేట్ మాత్రమే చేస్తాము, రిస్క్ తీసుకోము. ఎసెట్ ని ఆపరేట్ మాత్రమే చేస్తాం, ఫిక్స్డ్ రెంటల్ ఇన్కమ్స్ పే చేసేస్తాం. సో ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్, రిపేర్స్ కాస్ట్ అన్ని కూడా ఎవరు పడతారు? లెస్సర్ పడతారు. రైట్, సో ఒకవేళ మనం కనుక ఇమీడియట్ ఒకవేళ లీజ్ ని ఆపేద్దాం అనుకుంటే ప్రాపర్ నోటీస్ ఇచ్చేసి, క్లియర్ నోటీస్ ఇచ్చేసి లీజ్ ని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. రైట్, అట్ ది సేమ్ టైం ఇక్కడ మరి ఎప్పుడు కలిస్తే అప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే లెస్సర్ కి నష్టం కదా. వాడు ఎందుకు ఒప్పుకుంటాడు అంటే, వాడు 4-5 ఇచ్చుకుంటాడు లీజ్ కి. పల్లెటూరులో ట్రాక్టర్లు ఉంటాయి, ఒక రైతుకి అద్దెకిస్తాడండి, 10 మందికి అద్దెకిస్తాడు కదా. ఆ టైప్ లో ఎక్కువ మందికి లీజ్ కి ఇచ్చుకుంటాడు. రైట్, ఒక షిఫ్ట్ లో నీ దగ్గర నీకు ఇస్తాడు, 2వ షిఫ్ట్ ఇంకో చోట, 3వ షిఫ్ట్ ఇంకో చోట, అలాగా ఒకే ఎక్విప్మెంట్ ని 3-4 చోట్ల రొటేట్ చేసుకుంటాడు. సో అలాగే వాడికి ఎకనామికల్, వాడినా వాడకపోయినా
కంప్లీట్ గా నా దగ్గర ఉంచాలి, అది కంప్లీట్ గా ఫైనాన్షియల్ లీజ్ అవుతుంది. ఆ తర్వాత చూస్తాం. సో ఆపరేటింగ్ లీజ్ లో లెస్సర్ ఒకళ్ళ కంటే ఎక్కువ మంది లెస్సీస్ కి ఎవరు పడతాడు? లెస్సరే పడతాడు. సో జనరల్ గా ఈ లీజ్ టర్మ్ షార్టర్ పీరియడ్ ఉంటుంది, సంవత్సరాలు ఉండదు, షార్టర్ పీరియడ్ కోసంగా ఉంటుంది, రైట్? ఇది ఎవరికి బెటర్ అంట వెళ్తాయో అలాంటి వాళ్ళు అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫైనాన్స్ లీజ్, దానికి ఆపోజిట్ లాంగ్ టర్మ్ పర్పస్ కోసంగా లీజెస్ తీసుకుంటాము, అంత తొందరగా క్యాన్సిల్ చేయలేము, ఎందుకంటే కంప్లీట్ గా అసెట్ అనేది వీడికే సీకే అవైలబుల్ ఫైనాన్షియల్ లీజ్ నా. కాకపోతే దీనివల్ల లెస్సీకి బెనిఫిట్ ఏంటి అంటే హ్యూజ్ క్యాష్ అవుట్ఫ్లో లేదు. సో అసెట్ ని పర్చేస్ చేయాలంటే కనుక ఇయర్ 0లో హ్యూజ్ క్యాష్ అవుట్ రిటర్న్ ఎర్నింగ్స్ ఉంటే పర్లేదు, లేకపోతే మనం మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది, డెట్ రైజ్ చేయడం, డిబెంచర్స్ రైజ్ చేయడం, పబ్లిక్ ఇష్యూ పడడం ఉంటుంది. సో ఇదంతా అవసరం లేదు అనుకుంటే కనుక హ్యాపీగా ఒక లీజింగ్ కంపెనీని అప్రోచ్ అవుతాం, మన నీడ్స్ చెప్తాం, ఇలాంటి అసెట్ మాకు కావాలి, ఇలాంటి మెషినరీ మాకు కావాలి అని. సో అలాంటి మెషినరీ ఆల్రెడీ వాడి దగ్గర ఉంటే చెక్ చేసుకుంటాం, హ్యాపీగా తీసుకొచ్చేసుకుంటాం, ప్రతి నెల రెంటల్ పే చేస్తాం, రైట్? సో రెంట్ పే చేసేది మనకి ప్రాఫిట్ లోంచి తగ్గుతుందా, ఆ మేరకు ట్యాక్స్ తగ్గుతుందా? సో అదొక బెనిఫిట్ కింద చెప్పుకోవచ్చు. సో హ్యూజ్ క్యాష్ అవుట్ ఫ్లో లేదు, ట్యాక్స్ బెనిఫిట్ అనేది వస్తూ ఉంది, రైట్? సో అందుకోసంగా ఇది ఒక ఆప్షన్ మనకి లీజింగ్ అనేది. కాకపోతే ఫైనాన్స్ లీజ్ కనుక తీసుకుంటే మెయింటెనెన్స్ అంతా కూడా మనమే చూసుకోవాలి, రైట్? ఇది ఫైనాన్స్ లీజ్ కదా. సో మేజర్ డిఫరెన్సెస్ ఒకసారి చూస్తే, ఫైనాన్షియల్ లీజ్ లో లెస్సీ రిస్క్ అండ్ రివార్డ్ పాస్ టు లెస్సీ, లెస్సర్ ఓన్లీ ఎసెట్ కొని మనకి ఇచ్చేస్తుంది. ఆపరేటింగ్ లీజ్ లో రిస్క్ అండ్ రివార్డ్ ఎవరు భరిస్తున్నాడు? లెస్సర్ భరిస్తుంది, రైట్? ఓన్లీ బై లెస్సర్. అలాగే రిస్క్ ఆఫ్ టెక్నాలజికల్ అబ్సర్వెన్స్ ఎవరు భరిస్తారు? ఇక్కడ లెస్సీ భరిస్తారు, ఇక్కడ లెస్సర్ భరిస్తారు. ఇక్కడ ఫైనాన్షియల్ లీజ్ లో ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ రెంటల్స్. సో అలా ఓవర్ ఎ పీరియడ్ రెంటల్స్ రావడం వల్ల వాడి ప్రిన్సిపల్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ నెమ్మదిగా రికవర్ అవుతుంది. లాస్ట్ లో వాడికి ఎసెట్ అనేది మిగిలిపోతుంది. స్క్రాప్ సేల్ చేసుకుంటాడు, లేకపోతే ఇంకా దాని ఆపరేటింగ్ లైఫ్ ఏమైనా ఉంటే ఆపరేషన్ చేసుకుంటాడు. ఇక్కడ ఒకళ్ళకే కాదు, నెంబర్ ఆఫ్ లెస్సీస్ కి ఇస్తాడు కాబట్టి వాడికి ఎంతో కొంత ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఒకళ్ళకే ఇస్తే కనుక కష్టం. షార్ట్ టర్మ్ లీజింగ్ ఎక్కువ మందికి ఇవ్వడం వల్ల వాడికి ఎకనామికల్ గా ప్రాఫిట్, ఎవరికి? లెస్సర్. ఇక్కడ నథింగ్ బట్ వాడు ఓన్లీ ఫైనాన్స్ చేస్తున్నాడు, కాస్ట్ ఆఫ్ రిపేర్స్ అవేని భరించట్లేదు. ఇక్కడ బేర్స్ ద రిపేర్స్, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ ఆల్సో, రైట్? సో అలాగే ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ద లీజ్ యూజువల్లీ పే అవుట్, దట్ ఈస్ సింగిల్ లీజ్ రీపేస్ ద కాస్ట్ ఆఫ్ ద అసెట్ టుగెదర్ విత్ ద ఇంట్రెస్ట్.
చాలా మందికి ఒకే లీజ్ పేమెంట్ ద్వారా అయితే వాడి ప్రిన్సిపల్ కవర్ అవుతుంది. దేంట్లో ఆపరేటింగ్ లీజ్ లో ఎక్కువ మందికి ఇస్తాడు కాబట్టి వాడి ప్రిన్సిపల్ కవర్ అవుతుంది. ఫైనాన్షియల్ లీజ్ లో ఏంటంటే ఒక్కళ్ళ నుంచే వాడు పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని రాబట్టుకోవాల్సి ఉంటుంది. సింగిల్ లీజ్ పేమెంట్ నుంచి వాడి ప్రిన్సిపల్ మొత్తాన్ని కూడా రాబట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. సో ఇవి మేజర్ డిఫరెన్సెస్ నాన్న. దీంట్లోనే టైప్స్. ఫస్ట్ ది సేల్ అండ్ లీజ్ బ్యాక్. మనకి నోకియా కంపెనీ ఆల్మోస్ట్ ఇంకా చచ్చిపోతుంది అనగా టర్న్ అరౌండ్ స్ట్రాటజీ. అంటే ఇంకా లాస్ట్ ఇంకొకసారి ట్రై చేద్దాం, కంపెనీ కుదురుకుంటుందా లేకపోతే ఇంక చేతులు ఎత్తేస్తాం. అలాంటప్పుడు ఏం చేసిందంటే తన హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉండిందో, పెద్ద బిల్డింగ్, కార్పొరేట్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని సేల్ చేసేసింది. సేల్ చేయడం ద్వారా హ్యూజ్ క్యాష్ ఇన్ఫ్లో వచ్చింది. మరి రోడ్డు మీద ఆపరేషన్స్ చేసుకోలేరు కదా, ఎవరికైతే అమ్మారో వాళ్ళ దగ్గరే రెంట్కి తీసుకుంది. రైట్. అంటే వాళ్ళ ఏ బిల్డింగ్ లో అయితే ఉంటున్నారు ఆ బిల్డింగ్ లోనే ఉంటున్నారు, కానీ ఓనర్షిప్ మారింది, ఆక్యుపేషన్ మారలా. నిన్నటి దాకా రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు రెంట్ పే చేస్తుంది, ఓవర్ పీరియడ్ రెంట్ పే చేస్తుంది. కానీ వీళ్ళ చేతికి హ్యూజ్ క్యాష్ అమౌంట్ అయితే వచ్చింది కదా, ఆ వచ్చిన క్యాష్ తో మళ్ళీ ఇంకొక ట్రై చేశారు. రైట్. అయినా సరే ఇంకా అవ్వట్లేదని చెప్పి మైక్రోసాఫ్ట్ సేల్ చేసుకుంది. రైట్. సో సేల్ అండ్ లీజ్ బ్యాక్ లో జరిగేది ఏంటంటే ఎసెట్ ఓనర్ ఏదైతే ఉన్నాడో వాడు సేల్ చేసేస్తాడు. అంటే వీడిని ఎసెట్ ఓనర్ ఇక్కడ ఏమంటున్నాం, వెండర్, అమ్మేస్తున్నాడు కదా మరి. రైట్. ఎసెట్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది బయర్ కి. మళ్ళీ ఈ బయర్ దగ్గర ఏం చేస్తున్నారు, లీజ్ కి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వెండర్ ఏమైపోయాడు, లెస్సీ అయిపోయాడు. రైట్. సో ఇలాగా ఎసెట్ ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా పర్చేస్ కన్సిడరేషన్ వచ్చింది, హ్యూజ్ క్యాష్ ఇన్ఫ్లో వచ్చింది. దాంతో వాడు మళ్ళీ ప్రాజెక్ట్ టేకప్ చేయడం లేకపోతే ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏదో ఒకటి చేసుకుంటాడు. మీన్ వైల్ ఇలా లీజ్ ఇచ్చినందుకు రెంట్స్ పే చేస్తూ ఉంటాడు, లీజ్ రెంట్స్. సో సేల్ అండ్ లీజ్ బ్యాక్. సేల్ చేస్తున్నాము, మళ్ళీ అదే బయర్ దగ్గర నుంచి మళ్ళీ మనం లీజ్ బ్యాక్ తీసుకుంటాం. సో ఇది సేల్ అండ్ లీజ్ బ్యాక్. నెక్స్ట్ లివరేజ్డ్ లీజ్. నాకైతే ప్రెసెంట్ మన కంపెనీకి అయితే కనుక మిషనరీని పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. ఒక లీజింగ్ కంపెనీకి వెళ్ళాం, ఇలా పర్టికులర్ అసెట్ మాకు కావాలి లీజ్ కి, ఫైనాన్షియల్ లీజే తీసుకుంటాం. కానీ మేము అయితే ఓన్గా కొనే ఉద్దేశం మాకు లేదు. సరే, లీజింగ్ కంపెనీ చెప్తుంది ఈ పర్టికులర్ అసెట్ లో ఇలాంటి మిషనరీలు మేము ఎప్పుడు డీల్ చేయలే, లేదా ప్రెసెంట్ మా దగ్గర అంత ఫైనాన్స్ లేదు అని చెప్పింది అనుకోండి. సరే, నేనే నీకు లోన్ ఇస్తాను అంటే మన కంపెనీ ఏం చేసింది, లీజింగ్ కంపెనీకి లోన్ ఇచ్చింది. ఆ లోన్ తో వాడు ఏం చేశాడు, ఎసెట్ ని పర్చేస్ చేశాడు. ఆ పర్చేస్ చేసిన ఎసెట్ నే మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, లీజ్ కి తీసుకుంటున్నాం. సో మనం లోన్ ఇచ్చిన దానికి మనం ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయాలి కదా. సో వాడి దగ్గర నుంచి ఎసెట్ మనం తీసుకున్నందుకు రెంట్ ఛార్జ్ చేయాలి కదా. సో రెంట్ ని, ఇంట్రెస్ట్ ని నెట్ ఆఫ్ చేసేసి ఇంకా మనం ఏదైనా వాడికి పే చేయాల్సి వస్తే రెంట్ పే చేస్తాం. రైట్. సో ఇలాగ దీన్ని ఏమంటారన్నా, లివరేజ్డ్ లీజ్. లివరేజ్, ఎవడైతే లీజింగ్ కంపెనీ ఉందో వాడు లోన్ తీసుకుంటున్నాడు. లివరేజ్ అంటే అదే కదా, డెట్టే కదా లివరేజ్ అంటే. సో లోన్ తీసుకుని అసెట్ కొని దాన్ని ఏం చేస్తున్నాడు, లీజ్కి ఇస్తున్నాడు. సో మన కంపెనీ లోన్ ఇస్తే అదొక రకం, లేదా వాడు బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ లో లోన్ తీసుకుంటున్నాడు. వాడి దగ్గర అసెట్ లేదు, ప్రెసెంట్ లీజింగ్ కంపెనీ దగ్గర అసెట్ లేదు, కొనాలి. వాడు కొనాలంటే వాడి దగ్గర ఓన్ ఫండింగ్ కూడా లేదు. బ్యాంక్కి వెళ్తున్నాడు, బ్యాంక్ వెళ్ళి ఫండింగ్ తీసుకొని అసెట్ కొంటున్నాడు. ఆ అసెట్ మళ్ళీ ఏం చేస్తున్నాడు, మనకి లీజ్కి ఇస్తున్నాడు. డైరెక్ట్ గా బ్యాంకర్ కి మనం ఏం చేసేస్తున్నాం, రెంటల్ పేమెంట్ చేసేస్తాం. అక్కడ రెంట్ మనకి ఇంట్రెస్ట్ పోగా వాడికి మిగిలింది ఏదైనా ఉంటే లీజింగ్ కంపెనీకి వెళ్తుంది. దీన్ని ఏమంటారు, లివరేజ్డ్ లీజ్ అంటారు. రైట్. నెక్స్ట్ సేల్స్ ఎయిడ్ లీజ్. లీజింగ్ కంపెనీ ఉంది, సే ట్రాన్స్పోర్టేషన్ కంపెనీస్ లో ఇది ఎక్కువ జరుగుతుంది. లారీస్ ఇవి ఏవైతే ఉంటాయో, లారీస్ ని లీజింగ్ కి ఇచ్చే కంపెనీస్ ఉన్నాయనుకోండి. సో వీడు డైరెక్ట్ గా టాటా మోటార్స్ దగ్గరకు
రైట్, లేకపోతే ఐషర్కో వెళ్ళి ఒక 50 లారీలు కావాలి మాకు, రైట్. సో మేము వాటిని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి సేల్ అయినా చేస్తాం, లేకపోతే మేమే పర్చేస్ చేసుకొని లీజ్ కైనా ఇస్తాం. సో మాకు అర్జెంట్ గా ఒక 50 లారీస్ అయితే కావాల్సి అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి లారీస్ పర్చేస్ చేస్తే కమిషన్ అది ఎవరైతే డీలర్ ఉన్నాడో వాడికి పోతుంది. సో ఇక్కడ డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం, నీ లారీస్ సేల్ చేసి పెడతాను, రైట్. ఎవరు కొనుక్కుంటారా లేదా మేమే లీజుకి తిప్పుకుంటాం అనవసరం. సో అలా సేల్ చేసినందుకు కానీ మాకు కమిషన్ ఇవ్వండి, రైట్. దాన్ని మేము లీజుకి తిప్పుకుంటాం, నీ పేమెంట్ నీకు ఇచ్చేస్తాం. కానీ ఇప్పుడు రెండు సైడ్ వాడికి ఇన్కమ్, లీజింగ్ కంపెనీకి 2 సైడ్స్ ఇన్కమ్. సేల్ చేసినందుకు గాను ఇటు కమిషన్ వస్తుంది, ఇటు లీజుకి తిప్పుకున్నందుకు గాను లీజ్ రెంటల్స్ వస్తుంది, రైట్. ఇలాగా ఎవరైతే లాజిస్టిక్ ఆపరేటర్స్, బిగ్ లాజిస్టిక్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి వెళ్ళి టైప్ పెట్టేసుకుంటారు, సేల్ చేస్తారు, వాటిని ఏం చేస్తారు, లీజుకి తిప్పుకుంటారు. ఫైనాన్స్ కూడా మేబీ టాటా మోటార్సే చేయొచ్చు, 50 లారీలకి ఫైనాన్సింగ్ కూడా మనకి వీళ్ళే చేసేయచ్చు, రైట్. సో అలాగా సేల్ ఎయిడ్ లీజ్ అన్నమాట. అటు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకి సేల్ జరుగుతుంది ఎసెట్, అట్ ది సేమ్ టైం లీజింగ్ కంపెనీ ఏం చేస్తుంది, ఇమీడియట్ గాని లీజుకి తిప్పుకుంటుంది, రైట్. ఇది మనకి సేల్స్ ఎయిడ్ లీజ్ అన్నమాట. నెక్స్ట్ క్లోజ్ ఎండెడ్, ఓపెన్ ఎండెడ్. లీజ్ టర్మ్ అయిపోయింది, లీజ్ టర్మ్ అయిపోయిన తర్వాత లెస్సర్ వాడి అసెట్ ని వాడు తీసుకుపోయాడు అనుకోండి, దాన్ని క్లోజ్ ఎండెడ్ అంటారు. లీజ్ టర్మ్ అయిపోయిన తర్వాత లెస్సీకి రైట్ టు బై, ఏదైతే లీజ్ తీసుకున్న అసెట్ ఏదైతే ఉందో ఆ అసెట్ ని రైట్ టు బై కనుక ఉందనుకోండి, దాన్ని ఏమంటారు, ఓపెన్ ఎండెడ్. కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది, ఎండెడ్ తర్వాత రైట్ టు బై ఆప్షన్ ఉంటే ఓపెన్, రైట్. ఆఫర్ ఓపెన్ లో ఉంది, నువ్వు కొనుక్కుంటావా, వెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేసుకోండి, ఓపెన్ ఎండెడ్. ఎండ్ అయిపోయింది, ఇంకా ఎటువంటి ఆప్షన్ లేదు, క్లోజ్, రైట్. సో క్లోజ్ ఎండెడ్ అండ్ ఓపెన్ ఎండెడ్ లీజ్ అన్నమాట. సో ఇది మనకి లీజ్ ఫైనాన్స్ లో